Hello, my dear SI and Constable aspirants. సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి 3 స్టేజ్ ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు. ఆ 3 స్టేజ్లో కూడా అత్యంత కీలకమైనది మరియు చాలా ఇంపార్టెంట్ అయిన స్టేజ్ సెకండ్ స్టేజ్ అయినటువంటి ఫిజికల్ ఈవెంట్స్. ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఫిజికల్ ఈవెంట్స్కి చాలామంది అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఎక్కువగా అనుకుంటారు. బట్ అది అంత ఈజీ కాదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సరిగా గ్రౌండ్ అవైలబిలిటీ లేకపోవడం మరియు గ్రౌండ్ ప్రాక్టీస్కి అవకాశం లేకపోవడం. ఈ గ్రౌండ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల అభ్యర్థుల్ని ఫిజికల్ ఈవెంట్స్ ప్రస్తుతానికి అంత ఇంపార్టెంట్ కాదని డైవర్ట్ చేస్తుంటారు. ఈ డైవర్ట్ చేయడానికి చాలా కారణాలున్నా ఆ కారణాలు ప్రస్తుతానికి అప్రస్తుతం. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కనీసం 50% మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్లోనే ఫెయిల్ అవుతుంటారు, అంటే డిస్క్వాలిఫై అవుతుంటారు. ఈ నేపథ్యంలో వందలాది మందిని ఎస్ఐలుగా, వేలాది మందిని కానిస్టేబుల్గా తీర్చిదిద్దినటువంటి అథ్లెటిక్ లెజెండరీ కోచ్ మరియు నేషనల్ లెవెల్ కోచ్, అంతేకాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అథ్లెటిక్ కోచ్ అయినటువంటి సాయిరెడ్డి సార్ ఆధ్వర్యంలో సివిఆర్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అనే షిప్ మిమ్మల్ని ఫిజికల్ ఈవెంట్స్ అనే గమ్యాన్ని చేరుస్తుందని నేను గట్టిగా హామీ ఇస్తున్నాను. రెగ్యులర్ క్లాసెస్, డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్లతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా మన సివిఆర్డి ఇన్స్టిట్యూట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ గా ఉండబోతుంది. ఫిజికల్ ఈవెంట్స్ విషయంలో సరైన చాయిస్ ని ఎంచుకోండి. థ్యాంక్ యూ.